హాయ్ అండి, నేను మీ సంధ్యారాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. ఎప్పుడు ఒకే రకమైన పిండితో కాకుండా సగం గోధుమ పిండి సగం రాగి పిండితో టేస్టీ హెల్దీ చపాతీలను, అందులోకి మరింత హెల్దీగా మరింత టేస్టీగా ఉండే ఫుల్ మకానా హోమ్ మేడ్ పన్నీర్ తోటి కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొదట 2 గ్లాసుల గోధుమ పిండిని ఒక బౌల్లోకి తీసుకుని ఇదే బౌల్లోకి 2 కప్పుల రాగి పిండిని కూడా వేసుకోవాలి. రాగి పిండి గోధుమ పిండి రెండింటిని కూడా ఒకసారి జల్లించి పెట్టుకున్నాం అనమాట. ఇది పాలను కాగపెట్టిన గిన్నె అనమాట. ఇలా చపాతీ పిండిని కలుపుకున్నట్లయితే గిన్నె లోపల చుట్టుకొని ఉన్నదంతా పిండిలోకి వచ్చి గిన్నె కడిగేటప్పుడు ఈజీ అవుతుంది. హోమ్ మేడ్ పన్నీర్ని తయారు చేసినప్పుడు వచ్చిన వాటర్ని చపాతీ పిండి కలపటం కోసం ఉపయోగిస్తున్నాను. ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచే ఈ వాటర్ని కొంచెం వేడి చేసుకుని కొంచెంగా చల్లుకుంటూ కలుపుకున్నట్లయితే చపాతీలు మృదువుగా వస్తాయి. బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం పనీర్ ఫుల్ మకానా కర్రీని తయారు చేసుకుందాం. మసాలా కోసం కొద్దిగా జీడిపప్పులు, ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, హోల్ గరం మసాలా అనమాట. మీ దగ్గర ఉన్న మసాలాలు ఏవైనా వేసుకోవచ్చు. ఇందులోకి కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు, అల్లం, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకుని కూడా వేసుకొని నున్నగా గ్రైండ్ చేయాలి. ఇవన్నీ కొంచెం మెదిగిన తరువాత కొద్దిగా వాటర్ను పోసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసినట్లయితే నున్నగా పేస్ట్ లాగా వస్తుంది. ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ పోసి తొలుపుకున్నట్లయితే బ్లేడ్లో చుట్టుకొని ఉన్న పేస్ట్ కూడా వచ్చేస్తుంది. ఇదే మిక్సీ జార్లోకి ఒక 3 మీడియం సైజు టమాటోస్ను కూడా వేసి అది కూడా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కర్రీ కోసం ఫుల్ మకానా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్, క్యారెట్, 2 పచ్చిమిర్చి చీలికలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు, హోమ్ మేడ్ పన్నీర్ అన్నమాట. ఇవన్నీ దాదాపు ఈక్వల్ గా తీసుకోవాలి. ఇప్పుడు తాళింపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, దాల్చిన చెక్క, ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి అన్నమాట. కొద్దిగా టర్మరిక్, కొంచెం కల్లుప్పు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఫుల్ మకానా కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఫైబర్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్న హోల్ గరం మసాలా, ఆనియన్స్ పేస్ట్ని వేసుకొని టమాటో ప్యూరీని కూడా వేసుకొని పచ్చివాసన పోయేటట్లు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఉడికించి పెట్టుకున్న పొటాటోస్, క్యారెట్ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మసాలాలన్నీ ముక్కలకు పట్టేటట్లు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసి హోమ్ మేడ్ పనీర్ని ప్రిపేర్ చేసినప్పుడు వచ్చిన వాటర్ని పోస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీరు ఈ వాటర్కి బదులు నార్మల్ వాటర్ కూడా పోసుకోవచ్చు గ్రేవీ కోసం. ఫైనల్గా పనీర్ వేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే మన టేస్టీ, ఎమ్మీ, హెల్దీ ఫుల్ మకానా పనీర్ కర్రీ రెడీ అండి. పనీర్, ఫుల్ మకానా 2 షుగర్, బీపీ ఉన్న వాళ్ళకు కూడా మంచి బలవర్ధకమైన ఆహారం. ఇంకా కలిపి పెట్టుకున్న రాగి, గోధుమ పిండి చపాతీలను తయారు చేసుకుందాం. మనకి కావలసిన సైజు చపాతీల కోసం పిండిని ఉండలుగా చేసి పెట్టుకొని కొంచెం ఫ్లాట్గా చేసి ఇంకా చపాతీలు చేసుకోవటమే. రాగి, గోధుమ సమభాగాలుగా కలిపి చేసిన చపాతీలను తినటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. గోధుమ, రాగి పిండిలో ఉన్న ఫైబర్, ఐరన్, కాల్షియం జీర్ణక్రియను మెరుగుపరచడానికి, రక్తహీనతను దూరం చేసి ఎముకల బలానికి సహాయపడతాయి. ఈ పిండిలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వలన షుగరు, బీపీ ఉన్న వాళ్ళకు కూడా మంచి బలవర్ధకమైన ఆహారం. ఒకవైపు సన్నగా బబుల్స్ వచ్చిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకుంటే ఉబ్బుతాయి. గోధుమ పిండి కూడా యాడ్ చేయటం వలన చపాతీలు టేస్ట్గా అనిపిస్తాయి. పళ్ళు లేని వాళ్ళు కూడా తినే విధంగా మెత్తగా వస్తాయి. ఇంకా హెల్తీ, టేస్టీ రాగి చపాతీలు, ఫుల్ మకానా పనీర్ కర్రీ కూడా రెడీ అయిపోయాయండి. మరొక మంచి హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.